చెంచుల శివరాత్రి జాతర. నల్లమల అడవుల లోతుల్లో నాగరికతకు దూరంగా ప్రకృతిలోనే జీవితం గడిపే ఒక పురాతన సమాజం, అదే చెంచు బిడ్డలు. వారి జీవితాల్లో సంవత్సరానికి ఒక్కసారి అత్యంత పవిత్రంగా, భక్తితో, భావోద్వేగంతో జరుపుకునే పండగ ఈ బౌరాపూర్ శివరాత్రి జాతర. ఈ జాతర సాధారణ జాతర కాదు. ఇది అడవి దేవుడిగా భావించి పరమేశ్వరునికి చెంచులు తమ హృదయాలతో చేసే పూజ. నల్లమల అరణ్య ప్రాంతంలోని బౌరాపూర్ సమీపంలో శివరాత్రి రోజు వచ్చిందంటే చుట్టుపక్కల అడవుల నుండి చెంచు కుటుంబాలు, పిల్లలు, పెద్దలు అందరూ పాదయాత్రగా వచ్చి భక్తితో స్వామి దర్శనానికి బయలుదేరతారు. చేతిలో సామాన్లు కాదు, మనసులో భక్తి మాత్రమే. వాళ్ళకు కావాల్సింది ఒక్కటే, ఆ బోరా శంకరుని దర్శనం. రాత్రి పడగానే అడవంతా దీపాల వెలుగుతో, నిప్పుల కాంతులతో, జాతర వాతావరణంతో నిండిపోతుంది. డప్పు శబ్దాలు, చెంచుల సంప్రదాయ నృత్యాలు, వారి ప్రత్యేకమైన పాటలు అడవిలో ఒక ఆధ్యాత్మిక ఉత్సవంలా మారిపోతాయి. చెంచులు శివుడిని ఒక దేవుడిగా మాత్రమే కాదు, తమ అడవిని కాపాడే దేవుడుగా, తమ కుటుంబాన్ని కాపాడే తండ్రిగా, తమ జీవితానికి దారి చూపించే శక్తిగా భావిస్తారు. ఈ జాతరలో కనిపించే ప్రతి దృశ్యం మనకు తెలియని ఒక ప్రపంచాన్ని చూపిస్తోంది. సాధారణ అలంకారాలు కాదు, భారీ ఖర్చులు కాదు, సాదాసీదా జీవితం, నిజమైన భక్తి, అదే చెంచుల శివభక్తి. శివరాత్రి రాత్రంతా చెంచుల జాగరణ చేస్తూ, భజనలు పాడుతూ, శివనామ స్మరణ చేస్తూ తమ కోరికల్ని స్వామివారికే అర్పిస్తారు. వాళ్ళ ప్రార్థనల్లో డబ్బు ఉండదు, ఆస్తులు ఉండవు, ఉంటుంది ఒక్కటే, తమ అడవులు సురక్షితంగా ఉండాలి, తమ పిల్లలు బాగుండాలి, తమ జీవితం ప్రశాంతంగా సాగాలి. బౌరాపూర్ చెంచుల శివరాత్రి జాతర భక్తికి అర్థం చెప్పే పండుగ. ప్రకృతితో కలిసి దేవుణ్ణి పూజించే సంస్కృతి. నల్లమల అడవుల్లో నిశ్శబ్దంగా జరిగే ఈ పవిత్ర ఉత్సవం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. నిజమైన భక్తికి ఆడంబరం అవసరం లేదు, మనసు చాలు. ఈ శివరాత్రికి మీరు కూడా ఈ అపూర్వమైన చెంచుల జాతరను తెలుసుకోవాలని ఉంటే, అదే విధంగా ఈ జాతరలో పాలు పంచుకోవాలని మీకు కూడా అనిపిస్తే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని అడవుల్లో దాగి ఉన్న ఆలయ కథలు, గిరిజన సంప్రదాయ విశేషాలు, ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం. హరహర మహాదేవ. హాయ్ నేచర్ లవర్స్, అందరికీ నమస్కారం. రొటీన్ కి భిన్నంగా శివరాత్రిని దట్టమైన నల్లమల అడవిలో నివసిస్తున్న చెంచులతో కలిసి జరుపుకోవాలంటే మీరు ఖచ్చితంగా బౌరాపూర్ వెళ్లాల్సిందే. బౌరాపూర్కు స్పెషల్ బస్సులను నడిపిస్తారు కాబట్టి మీరు బస్సుల ద్వారా ఈజీగా బౌరాపూర్ చేరుకోవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బస్సులు, అలాగే కొల్లాపూర్ డిపో బస్సులు ఎక్కువగా ఈ బౌరాపూర్ జాతరకు నడుపుతున్నారు. శ్రీశైలం నుండి వచ్చేవారైతే శ్రీశైలం నుండి సుమారుగా 75 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఫరహాబాద్ ఫారెస్ట్ గేట్ వస్తుంది. ఆ గేట్ వద్ద నుండి అడవిలోకి 25 కిలోమీటర్లు ప్రయాణించి బౌరాపూర్ చేరుకోవచ్చు. జర్నీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. దారి మధ్యలో మనకు నెమళ్ళు, జింకలు, లేళ్లు కనువిందు చేస్తూ ఉంటాయి. జర్నీ అయితే నేను ఫుల్గా చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ కదలేవనం వీడియోలో ఫుల్ జర్నీ చూపించాను కాబట్టి. చాలా ఉన్నాయి వస్తున్నాయి ఇంకా వస్తాయి, ఇటు అవి కూడా వస్తాయి. ఇలాగే పెట్టాయి, అటు వెళ్తున్నాయి. అమ్మో పెద్ద గుంపు ఉంది, అటు వెళ్తున్నాయి అవి. ఇంజిన్ ఆపనా? ఇంజిన్ ఆపనా? ఆ చెట్టు వెనక పని, ఇది కొంచెం ముందుకే పని.
అయ్యో బాబు, కొంచెం ముందుకు పోనీ, కొంచెం ముందుకు పోనీ, ఇంకా కొంచెం. చాలు. బోట్స్ ఉన్నాయి తీయండి, మంచి బోట్స్ ఉన్నాయి. బోట్సా? చిలుకలు పెరుగుతున్నాయి. కొద్ది కాన్ఫిడెంట్. ఇటే వస్తుంది, అది పిల్ల ఉంది కదా, అందుకని కొంచెం అది ఎప్పుడు పరిగెత్తున్నాయి. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు అదిగోండి, అబ్బో చాలా ఉన్నాయిగా. 25 కిలోమీటర్లు ప్రయాణించి ఇప్పుడు మనం భైరవపురం చేరుకున్నాం. మొదట మనం భైరవపురం శివాలయాన్ని సందర్శించిన తరువాత భ్రమరాంబ చెరువును చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బస్సులు, అలాగే కొల్లాపూర్ డిపో బస్సులు ఎక్కువగా ఈ భైరవపూర్ జాతరకు నడుపుతున్నారు. శ్రీశైలానికి ఉత్తర ద్వారంలో ఉన్న ఈ మార్గం అప్పాపురం, భైరవపురం, మేడి మొలకల, అక్కగవి మీదుగా జాతరరేవు చేరి అక్కడ నుండి కృష్ణానదిని దాటి శ్రీశైలాన్ని చేరుకోవచ్చని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. ఈ మార్గంలో 14వ శతాబ్దంలో వెలమరాజు అయిన మాదా నాయకుడు మెట్లను, సత్రాలను, కొన్ని గుడులను నిర్మించారని శాసనాధారం ద్వారా తెలుస్తుంది. ఈ ఉత్తర ద్వారంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భైరవపురం. భైరవపురం అనే పేరు బౌరమ్మ లేదా గౌరమ్మ అనే పేరు నుండి వచ్చి ఉండవచ్చు. చెంచులు భ్రమరాంబను బౌరమ్మగా పిలుచుకుంటారు. పూర్వం కాళీనడకన వెళ్లే భక్తులు భైరవపురం వద్ద బస చేసి ఇక్కడే సేద తీరేవారు. కారణం ఈ ప్రాంతం పల్లపు ప్రాంతం కాబట్టి నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. క్రమంగా చోళ చాళుక్యుల కాలంలో భైరవపురం చెరువు వద్ద భ్రమరాంబికాదేవి ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆలయానికి ప్రక్కన ఉన్న భ్రమరాంబ చెరువు కట్టపై వీరభద్రుని విగ్రహం
ఇంకా పైన అలాగే అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో నైరుతి వైపు ఒంటివీరన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. పూర్వం ఈ బౌరాపురం ఆలయ ప్రాంతం కాలముక, కాపాలిక, పాశుపత, ఆరాధ్య వీరశైవ, శాక్తేయ మత శాఖల మఠాధిపతుల కేంద్రంగా ఉండేది. పద్నాలుగవ శతాబ్దంలో ఈ ఆలయ దక్షిణ ద్వారం దగ్గర భయంకరమైన వెంట్రుకలు విరబూసుకుని ఉన్న, గదను ధరించి నల్లని శరీరం, మెల్లచూపు గల దిగంబర క్షేత్ర పాలకుడు ఉండేవాడు. సరిగ్గా అలాంటి శిల్ప లక్షణాలున్న భైరవుడి విగ్రహం ఇప్పటికీ బ్రహ్మరాంబ ఆలయానికి దక్షిణాన చెరువు కట్టపై ఉంది. తూర్పున ధనుజుని విగ్రహం, మరో చోట హనుమంతుని ప్రతిమ, మరోవైపు మైసమ్మలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలను భ్రమరాంబ ఆలయ వాస్తు శిల్ప శైలిని బట్టి ఇవి మలి చాళుక్యుల కాలం మొదలుకొని రేచర్ల పద్మనాయకుల కాలం వరకు నిర్మాణాలు జరిగి ఉండవచ్చు. ప్రస్తుతం ఈ విగ్రహాలన్నీ కనుమరుగైపోయాయి. ఆయా కాలాల్లో ఇక్కడ మహాశివరాత్రి మహోత్సవాలు, జాగరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగేవి. 50 సంవత్సరాల క్రితం శ్రీశైలానికి రోడ్డు మార్గం వేశాక భక్తుల రాక తగ్గిపోయింది. శ్రీశైలం డ్యాం నిర్మాణం జరగడంతో ఘాట్ రోడ్ నిర్మాణం బౌరాపూర్ నుండి కాక వటవర్లపల్లి నుండి జరిగింది. దీంతో బౌరాపురం చెంచు జాతర మరుగున పడిపోయి చుట్టుపక్కల చెంచు గ్రామాల వారు మాత్రమే శివరాత్రి రోజుల్లో ఇక్కడ జాతరను జరుపుతుండేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2016 నుండి అధికారికంగా చెంచుల పండుగ పేరుతో జాతరను నిర్వహిస్తున్నది. అప్పటి నుండి మాత్రమే ప్రతి శివరాత్రికి సాధారణ ప్రజలు కూడా ఈ జాతరలో పాల్గొంటున్నారు. ఈ నల్లమల అడవిలో బ్రహ్మరాంబ చెరువు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ బ్రహ్మరాంబ చెరువుని ఎక్కువ మంది మిస్టీరియస్ ప్లేస్ అనుకుంటారు. అఫ్కోర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచే ఈ బౌరాపూర్ అనేది టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి కొంతమందికి అని తెలిసింది. అది ఇప్పటివరకు ఎవరు వచ్చేవాళ్ళు కాబట్టి ఈ ప్లేస్ తెలియదు ఈ బ్రహ్మరాంబ చెరువు గురించి. నేను శ్రీశైలంలో కొంతమంది సన్యాసులు అడిగారు, మీరు చాలా చూశారంటున్నారు కదండి, బ్రహ్మరాంబ చెరువు చూసారా అని. అయితే నేను ఫస్ట్ నల్లమల అంటే మా ఈ శ్రీశైలం యాత్ర స్టార్టింగే బ్రహ్మరాంబ చెరువుతో స్టార్ట్ చేసాము. ఇక్కడే అనమాట. నేను శ్రీశైలంలో ఫస్ట్ ఛానల్లో చూడండి, ఫస్ట్ వీడియో కూడా బౌరాపూరే ఉంటుంది. బౌరాపూర్తోనే నేను ఈ నల్లమల యాత్ర విజయవంతంగా స్టార్ట్ చేసాము. అలాగే విజయవంతంగా ఇప్పటి వరకు చాలా ప్లేసులు ముగించాము. చూసారా, ఇదే బ్రహ్మరాంబ చెరువు అనమాట. ఈ చెరువు గురించి బోర్డులన్నీ, ఇక్కడ లోకల్స్ బోర్డులన్నీ కథలన్నీ చెబుతూ ఉంటారు. రాధాద్రి గారు రాత్రి మీకు చెప్పారు కదా ఆమె కథలో, చెరువులో తీగ ఉంటుందండి. చెరువులో ఒక తీగ ఉంటుంది, దిగొద్దు. ఏంటి చెరువులో ఒక తీగ ఉంటుందంట. చెరువులో తీగ, అది దిగితే కాలుకి పట్టేసుకుంటది, మీరు మాత్రం దిగొద్దు అని చెప్పారు. కారణం ఏంటంటే అవతల వచ్చిన ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం బోర్డు చూసాం. ఈసారి బోర్డు కూడా తీసేసారు. బహుశా ప్రమాదాలు ఏమన్నా దొరుకుతాయి, పిల్లలు ఉంటారు, చెంచు జాతర కాబట్టి ఆ విధంగా చెప్పుండొచ్చు మన భద్రత దృష్టి. చూడండి అక్కడ ఈ చెరువు నిర్మాణం జరిగిందండి రాజుల కాలం. చూడండి అసలు చుట్టూరా ఎంత గోడ ఉంది. ఇదివరకు ఏంటంటే ఒక వెలుగు జరిగింది, కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఒక మిస్టీరియస్ ప్లేస్ గా అయిపోయింది ఇది. బ్రహ్మరాంబ చెరువు అంటే అక్కడ శ్రీశైలం సన్యాసులు ఉంటారు చూడండి, వాళ్ళకే తెలియదు. వాళ్ళు శ్రీశైలం ఎక్కడో బ్రహ్మరాంబ చెరువు ఉంది శ్రీశైలం దగ్గరలో అనుకుంటున్నారు. యాక్చువల్ గా శ్రీనివాస్ గారు నేను మొదటిసారి కలిసి వచ్చిన ప్లేస్ అనమాట ఇది. వేదాద్రి గారు నేను ఫ్రెండ్స్ అయింది ఇక్కడే ఫ్రెండ్స్. బ్రహ్మరాంబ చెరువు సాక్ష్యం, ఫస్ట్ ఇదే సాక్ష్యం. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం. చాలా ఆనందంగా ఉందండి. ఇంటి పిల్లల జాతర అడవిలో వెళ్ళొచ్చాను. పిల్లలు బొమ్మలు వేసుకొని అలా సరదాగా ఆడుకుంటున్నారు. వాళ్ళకి అడివే ఆట స్థలం. బ్రహ్మరాంబను చెంచులు తమ ఆడబిడ్డగాను, మల్లన్నను అల్లుడుగాను భావిస్తారు. బ్రహ్మరాంబ కొలువైన చెరువును బ్రహ్మరాంబ చెరువుగా, అక్కడ నివసిస్తున్న చెంచుల ఆవాసాలను బ్రహ్మరాంబ పురంగా పిలుస్తున్నారు. ప్రతి శివరాత్రికి ఈ జాతర 3 రోజులు జరుగుతుంది. కానీ సాధారణ భక్తులకు మాత్రం శివరాత్రి మొదటి రోజు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ చెరువు బ్రహ్మరాంబాదేవికి, మైసమ్మలకు నివాస స్థలం కాబట్టి చెంచులు చాలా పవిత్రంగా ఈ చెరువును చూసుకుంటారు. చెరువుకు దక్షిణం వైపు
దాదాపు 10 అడుగుల ఎత్తుగల రాతి కట్ట నిర్మాణం జరిగింది. దానిని ఏనుగుల కట్ట అంటున్నారు. ఇక్కడికి వస్తున్నారా? ఇక్కడ స్నానం చేపిస్తారు వేదాద్రి గారు. కాదు ఇక్కడ స్నానం చేపిస్తారు దేవుడికి. కళ్యాణం చేసే ముందా? ఓకే. ఇక్కడ ఎటువంటి స్నానాలు చేయరు. తెలియక చేస్తే పిట్టలు రాలినట్టు రాలతారని, చెరువులో ఉండే తీగలు కాళ్లను పట్టుకుని లోపలికి లాక్కపోతాయనే నమ్మకం చించులకు ఉంది. బహుశా ఇదంతా చెరువు పవిత్రను కాపాడటానికై ఉండవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ మనం నల్లమల అడవిలోని కేవలం ఈ శివరాత్రి పర్వదినానే వెళ్ళగలిగే మరొక గుడితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.